హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ఈ వీడియోలో మనము హెల్దీ దానిమ్మ జ్యూస్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. అలాగే దానిమ్మని సింపుల్గా ఎలా ఒలుచుకోవచ్చో, గింజలు ఎలా సపరేట్ చేసుకోవచ్చో, వేస్టేజ్ ఏం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. షుగర్ యూజ్ చేయకుండా వితౌట్ షుగర్ తోటి ఈ దానిమ్మ జ్యూస్ని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఫ్రెష్ దానిమ్మలు తీసుకుని వీటితో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాం. శుభ్రంగా వాష్ చేసేసి చాప్ చేసుకుని గింజలు సపరేట్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పైన ముచ్చికి కోసేసి కిందకి కూడా కోసేసేసి చక్క మనం పండు వచ్చినట్టుగా ఇలా వచ్చేస్తే జ్యూస్ ఏం వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి. కానీ ఇలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా సింపుల్ ఈజీగా జ్యూస్ ఏం వేస్ట్ కాకుండా ఉంటుంది. మధ్య కట్ చేసాం అనుకోండి కొంచెం జ్యూస్ పోతుంది, అది నాకు నచ్చదు, అందుకని నేను ఇలా చేస్తాను. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మధ్య కట్ చేసిన ఏం చేసినా కొంచెం జ్యూస్ వేస్ట్ అవుతుంది, కొన్ని విత్తనాలు చితికిపోతాయి. అలా కాకుండా ఇలా తీసుకున్నాం అనుకోండి నీట్గా గింజలు వచ్చేసేస్తాయి. చూసారు అంత ఈజీగా చేసేసుకున్నాం. జస్ట్ మనం బత్తాయి పండు ఇవి ఒలుచుకున్నట్టుగానే చాక్తో ఇలాగే ఒలిచేసుకోవడం మొత్తం. చూసారా ఎంత ఈజీగా చక్కగా ఒలిచేసుకున్నాము. ఈ మధ్యన ఇది కూడా తీసేసుకుంటే కనుక మనం గింజలు ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు. చూసారా జస్ట్ ఇలా సపరేట్ చేసేసుకున్నాం. జస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకోవడం లేదు, తీసేసుకుని చాలా డెలికేట్గా ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా. ఎక్కువ మనం ఇలా ప్రెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా వేలితే ఇట్లా ఇట్లా అనేస్తే వచ్చేస్తాయి మనకి. ఏదో టీవీ చూసుకుంటూనో కబుర్లు చెప్పుకుంటూనో సరదాగా చేసేసుకోవచ్చు, సరదాగా ఇలా వదిలేసుకోవచ్చు. టైం కూడా తెలియదు మనకి, ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా వచ్చేస్తాయి, ఏం వేస్టేజ్ లేకుండా, రసం పోకుండా, విత్తనాలు చిరిగిపోకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇలా వచ్చేసుకోవచ్చు మనం. చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి. జస్ట్ లైట్గా ఇలా అంటే అలా వచ్చేసేస్తాయి. చాలా ప్లేఫుల్గా ఒలుచుకోవచ్చు ఇలా మనం. ఇలా ఒలుచుకోవడం వల్ల మనకి మధ్యలో ఏమన్నా పాడైపోయిన ఉన్నా కూడా ఈజీగా తెలుస్తాయి మనకి. అప్పుడు అవన్నీ తీసి పారేసేయచ్చు. ఇలా జాగ్రత్తగా అంతా సపరేట్ చేసేసుకోవాలి ఇలాగ గింజలన్నీ కూడా. అయిపోయింది, అన్నీ ఇలా ఒలిచి రెడీ చేసుకోవాలి. సో విత్ ఇన్ నో టైం ఒలిచేసుకుందాం అని. మీకు నచ్చితే ఈ మెథడ్ని యూజ్ చేయండి. మీద కూడా నేను ఇలాగే ఒలిచేసుకుంటాను. నేను అన్ని దానిమ్మని ఇలా ఒలిచేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు జ్యూసర్ జార్ తీసుకోవాలి. ఇందులోనే స్ట్రైనర్ ఉంటుంది. నేను జ్యూసర్ జార్ తీసుకుని అందులో బ్లేడ్ ఫిక్స్ చేసేసుకుని ఆ స్ట్రైనర్ అందులో పెట్టేసేసుకుని స్ట్రైనర్ ఇందులో పెట్టేసేసుకుని ఇందులో గింజలు ఇందులోంచి వేసేసుకోవచ్చు. మూత పెట్టైనా వేసుకోవచ్చు, మూత పెట్టకుండా ఇలా అయినా వేసేసుకోవచ్చు. మంచిగా గింజలు వేసేసుకోవాలి. గింజలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2-3 టైమ్స్ పడుతుంది, ఎందుకంటే మొత్తం నిండుగా వేసేసేయకూడదు. గింజలు గ్రైండ్ అవ్వడానికి వీలుగా కొన్ని కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసేసుకున్నా అంటే ఇంకా ఈజీగా అవుతుంది మనకి. ఇది మూత ఓపెన్ చేసేసి వేసేసుకోవచ్చు. నిండా వేసేసేయకూడదు, కొంచెం తక్కువ వేసుకుని చేసుకోవాలి మనం, ఒకేసారి చేయడానికి కాదు. చేత్తో అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా వేసేసుకొని ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది, నేను వేస్తున్నాను. ఇలా స్వీట్నెస్ కోసం నేను తాటికల కండ అంటే దీన్ని మిశ్రీలానే ఉంటుంది, ఇది వేస్తున్నాను. నేను షుగర్ వాడకుండా ఇది వేస్తున్నాను స్వీట్నెస్ కోసం. అది షుగర్ వేసుకోకపోయినా పర్వాలేదు, మిక్సీ కొంచెం టేస్టీగా ఉంటుంది కానీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా జ్యూస్ ఎలా సపరేట్ అయిపోయి వచ్చేస్తుందో. మనకి స్ట్రెయినర్ ఉంది కాబట్టి జ్యూస్ ఇలా సపరేట్ గా మనకు వచ్చేస్తుంది. మళ్ళీ సపరేట్ గా స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మామూలు గ్రైండర్ యూజ్ చేస్తే కనుక మీరు స్ట్రెయినర్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రెయినర్ యూజ్ చేస్తూ జ్యూస్ కలెక్ట్ చేసుకోవాలి. ఇలా అయితే మనం స్ట్రెయినర్ యూజ్ చేసేనక్కర్లేదు. డైరెక్ట్ గా జ్యూస్ సర్వింగ్ గ్లాసెస్ లో తీసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ని గ్లాసెస్ లో సర్వ్ చేసేసుకోండి. డైరెక్ట్ గా వడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి సీడ్స్ దాంట్లో అవి సపరేట్ అయిపోతాయి. ముందు వేసిన దానికి ఇంత వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గ్రైండ్ చేయాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మళ్ళీ గ్రైండ్ చేసుకుని వేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ గా జ్యూసర్ నుంచి తీసేసుకోవచ్చు. మనం సర్వ్ చేసేయచ్చు. మనకి మళ్ళీ స్ట్రెయినర్ పెట్టి స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మి దానిమ్మ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం చిల్లుగా సర్వ్ చేయాలంటే ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు చిల్లుగా ఉంటుంది. చిల్లుగా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ దానిమ్మలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది గట్ హెల్త్ కి చాలా మంచిది. అండ్ బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ మధ్య ఏ ఆడపిల్లని చూసినా ఆడపిల్లలకి బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి ఆడపిల్లలు ఈ దానిమ్మ జ్యూస్ కానీ పండు రూపంలో కానీ తీసుకుంటే కనుక బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది మెయింటైన్ అవుతుంది కూడా. ఇలా ఫ్రెష్ గా ఇంట్లో ప్రిపేర్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ సమ్మర్ జ్యూస్ రెసిపీస్ లో ఈ జ్యూస్ కూడా యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా హెల్దీగా ఉంటుంది కూడా. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి తప్పకుండా. అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్ కి తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే గనక నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.